Looks like we have competition. Yes, brother. పోటీ పడుతుంది మనతో. Yeah. ఓకే, రెడీ బ్రదర్? Yeah, ready. ఓకే బ్రదర్. నెట్ ఈజ్ Welcome, brother. వందనాలు బ్రదర్. వందనాలు చెప్పండి. ఓకే, Okay, let's ask the Lord for understanding the mind, heart, and soul. మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి విషయాలను గ్రహించుకోగలిగినట్లుగా మనం ఒక ప్రార్థన చేసుకుందాం. సోదరు పుష్పరాజు గారు ఒక ప్రార్థన చేస్తాం. పరలోకంలో నివాసం చేస్తున్న గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మాటలు నేర్చుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మేము స్తోత్రాలు. బోధిస్తున్నటువంటి మీ దాసునికి, అదేవిధంగా తల్లి మా తర్జుమా చేస్తున్నటువంటి దాసులకు జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను నిర్మించండి. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్నటువంటి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉంచినటువంటి మేమందరము కూడా తండ్రి సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోగలగటానికి గ్రహింపుని, అదేవిధంగా తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రార్థన వినపాలని యేసుక్రీస్తునామమున తండ్రి. ఆమేన్. ఓకే. Okay, so we've been requested to continue the study of the mind, heart, and soul. మనము మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి అంశాలు చదవవలసిందని చెప్పి లేదా చదువున్నట్లుగా మనకి విజ్ఞాపన వచ్చింది. అందుకొరకు చదువుతున్నాము. Okay, I think we've dealt enough with the soul. ఆత్మ లేదా ప్రాణము అనేటువంటి దాని గురించి మనం తగినంత వరకు చదివాము అని నేను అనుకుంటున్నాను. God created man. దేవుడు మానవుని సృష్టించాడు. He was called a living soul. అప్పుడు ఆ మానవుని జీవించు ప్రాణి అని అన్నాడు. And the man is given a mind and a heart. మనుషునికి మనస్సు, హృదయము అనేటువంటి రెండు భాగాలు ఇవ్వబడ్డాయి. Of course, he's given a body too. శరీరం కూడా ఇవ్వబడింది లేండి. But we're looking at the mind and the heart. ఇప్పుడు మనం మనస్సు, హృదయాన్ని గురించి చూస్తున్నాం. Okay, first of all, we need to look at this word. Well, first of all, let's see that there are two words in the scripture translated mind. చూడండి, మొట్టమొదటిగా లేఖనాల్లో మనస్సు అనేటువంటి పదానికి, అంటే మనస్సు అనే దానికి రెండు పదాలు ఉపయోగించబడినట్టుగా మనం చూద్దాం. Okay, now that's in English. అది ఇంగ్లీష్లో చెప్పబడింది. In Philippians, the 2nd chapter. ఫిలిప్పీ 2వ అధ్యాయము. Let's read verse 5. 5వ వచనం చదవండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీలో కలిగి ఉన్నది. ఓకే. So, which mind was that? Was that Sinde or Mana? అక్కడ మనస్సు ఏముంది? మనస్సు కదా. Manase. మనస్సు. Okay. So Telugu, it looks like it's like English. తెలుగు ఎలాగున్నది అంటే ఇంగ్లీష్లో చెప్పబడినట్లుగానే ఉన్నదండి. Now in Tamil, this was translated Sinde. తమిళ్లోనైతే చింత అని అనువాదం చేయబడింది. Okay. So this word here is the word Sinde in Philippians 2:5. ఇక్కడ ఫిలిప్పీ 2:5లో చింత అనేటువంటి పదము ఉపయోగించబడాలి. We'll deal with that word last. ఆ యొక్క పదాన్ని తర్వాత చూద్దాం మనం. Then in Matthew 22:37. మత్తయి 22:37 వచనము. Love God with all your heart, soul, and mind. నీ యొక్క పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని అన్నాడు. Okay, this mind here is 1271. ఈ యొక్క మనస్సు అనేటువంటిది 1271 నంబర్. 1271 is two words. ఈ 1271 అనేటువంటి నంబర్కి రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. It's 1223, which is through or deep. చూడండి, could you read? 1223 is through, like a sword goes through the body. చూడండి, 1273 అనే దానికి త్రూ అంటే లోపలికి వెళ్ళుట అనేది దాని గురించి చెప్పబడి ఉన్నది. And then that's added to 3563. అది 3563 అనే నంబర్తో కలపబడి ఉన్నది. And 3563 is the word mind. 3563 అనేది మనస్సు అన్నమాట. ఈ నంబర్ చెప్తాను చూసారా, అవన్నీ గ్రీక్ నంబర్లు, గ్రీక్ స్ట్రాంగ్. This is a deep mind. ఇది లోతైనటువంటి మనస్సు.
Okay, so let's look at this dianu right now. చూడండి ఇప్పుడు డీను అనే దాన్ని ఇప్పుడు చూద్దాము. In the Great Command, he says, love God with all your dianu. చూడండి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ డీన్యూ అనేటువంటి పదం ఉపయోగించబడింది, అంటే మనసుతోనూ అని అర్థం. So we need to see this dianu in Scripture. లేఖనాల్లో డీన్యూ అనేటువంటి పదాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. We saw previously in Luke 10:27. లూకా 10:27లో మనం ఇంత ముందుగా చూసాము. The scribe answered him, or the lawyer answered him. ఒక శాస్త్రి వచ్చి సమాధానం చెప్పడం జరిగింది. And he gave the same truth that Jesus gave. చూడండి యేసు చెప్పినటువంటి అదే సత్యాన్ని అతను కూడా ఒప్పుకున్నాడు, చెప్పాడు. But he added the word strength. అక్కడ బలము అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. Okay, then in Mark 12:30. మార్కు 12:30 చూసినట్లయితే Jesus includes all four here. సారీ బ్రదర్. Jesus includes all four words. యేసు ఈ యొక్క 4 పదాలన్నిటిని కూడా కలిపి ఉన్నాడు. Heart, soul, mind, and strength. చూడండి అక్కడ హృదయము, మనస్సు, ఆత్మ, బలము అనే 4 పదాలను కలిపాడు ఆయన. So in the Old Testament it said, love God with all your heart, soul, and strength. And also another word also added, brother answering. What is it? Another word, the understanding also added. Well, we've got to go to that, Mark 12 to get that. మనం మార్క్ 12 అక్కడ మనం చూద్దాము. But right now we're looking at Mark 12:30. ఇప్పుడు మార్కు 12:30 చూద్దామండి మొదటగా. ఇప్పుడు ఒక్కళ్ళు 1 by 1. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఓకే. Okay, so he mentioned soul and mind. ఇక్కడ ఆత్మ, మనసు అనేటువంటిది ఇక్కడ చెప్పాడు. And he mentions heart and strength. ఆ తర్వాత హృదయము, వివేకం అనేది ఉంది చూసారు మన తెలుగులో, అది బలం అని చెప్పి ఉపయోగించాడు. తెలుగు యూజింగ్ అండర్స్టాండింగ్ కదా. Okay, in the Greek this is heart, soul, mind, and strength. చూడండి గ్రీక్ భాషలో బ్రదర్, గ్రీక్ భాషలో ఏంటంటే హృదయము, మనసు, ఆత్మ, బలము అనేది ఉన్నది. So which one does Telugu leave out there in verse 30? 30, the strength is not mentioned. Instead of strength here they used understanding. Okay, and the Greek has got the Greek word iskos. గ్రీక్లో దానికి ఇస్కాస్ అనే ఒక పదం ఉపయోగించబడిందటండి. The word tsunami is the word understanding. సునేమి అనేదేమో వివేకము అనే పదానికి ఉపయోగించబడిందట. Okay, so in Mark 12:32-33. మార్క్ 12:33 వచనాల్లో. Let's read that. మార్క్ 12:32-33 వచనం చదవండి. ఆ శాస్త్రి బోధకుడా బాధగా చెప్పింది, ఆయన అద్వితీయుడు అనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోములన్నిటికంటేను బలము కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ఓకే. Okay, so the scribe changed the one word. చూడండి ఈ యొక్క శాస్త్రి ఒక పదాన్ని కలిపాడు. Instead of saying mind, he put in understanding. చూడండి మనస్సు అనేటువంటి పదాన్ని చెప్పడానికి బదులుగా ఆయన వివేకం అనే పదాన్ని చెప్పాడు. Okay, but understanding in this verse is not 35:63. ఇక్కడ ఈ యొక్క వివేకం అనే పదము 35:63 అనే నంబర్తో ఉపయోగించబడలేదు. And it's not 1271. అదే కూడా 1271 కూడా లేదు అక్కడ. It's 4907. అది 4907 అన్నమాట. 4907. Jesus used the word 1271, which is the one we're studying. చూడండి యేసు ఉపయోగించింది ఏంటంటే 1271 అనే నంబర్ను ఉపయోగించాడు. Okay, so where is this 1271?
ఈ యొక్క 1271 అనేటువంటి పదము నంబర్ ఎక్కడ ఉన్నది? Luke 1, లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. verse 51. 51వ వచనం. ఆయన తన బాహుతో బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయములో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఓకే. So here English says he scattered the proud in the imagination of their hearts. What does Telugu say? English says he scattered the proud. గర్విష్ఠులను ఆయన తరిమిను. What does the Telugu say? అదే కదా తెలుగులో ఏముందంటే చూడండి. గర్విష్ఠులు ఆయన తరిమిన ఉందా? గర్విష్ఠులను చెదరగొట్టెను. Yeah, scattered the pride. Scattered the proud. Yes. How? ఎలా ఉంది? హృదయంలో ఆలోచన విషయమే. Through because of their thinkings of their heart. The thinking. Okay. Yeah. English says imagination. ఈ ఇంగ్లీష్లో ఏముందంటే వారి యొక్క ఊహ అని ఉందన్నమాట. మనకేం ఆలోచన ఉంది కదా, వాళ్ళకు ఊహ అని ఉంది. But the Greek says is 1271. గ్రీక్లో 1271లో. So this manam was in their hearts. ఈ మనసు అనేది వారి హృదయం లోపల ఉన్నది. Okay, so that's the location of the manam here. గమనించాలండి, మనస్సు ఉండేటువంటి స్థలము ఎక్కడ అంటే హృదయము అనేది చూపిస్తున్నాడు. So the mind is part of the heart. ఈ హృదయంలో ఒక భాగమే మనస్సు. Now when we get to praneo, that's different. మనం ప్రణేవ్ అనే పదాన్ని మనం చూసినప్పుడు అది వ్యత్యాసమైనటువంటి ఒకటై ఉన్నది. But nevertheless in the Old Testament the heart and the mind were translated from the same word. చూడండి, పాత నిబంధనలో అయితే మనస్సుకి హృదయానికి ఒకే పదం ఉపయోగించబడి ఉన్నది. But Jesus very definitely adds the word 1271 to the great command of the Old Testament. చూడండి, యేసు ఇక్కడ మరి పాత నిబంధనలో మరి ప్రధానమైన ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. And he does that twice. 2 సార్లు చెప్పాడు ఆయన. Then once he includes strength. ఒకసారి వాటిలో ఒకసారి ఏం చెప్పాడంటే బలము అనే పదాన్ని ఉపయోగించాడు. So he includes all 4. ఆ 4 పదాలను కూడా ఒకేసారి ఉపయోగించాడు. Okay. The scribe is the one that added the word understanding. ఇక్కడ ఈ యొక్క శాస్త్రి వచ్చి మాట్లాడాడు చూసారా, అతను వివేకం అనే పదాన్ని పెట్టాడు అక్కడ. Okay, let's see how this word is used in the scriptures. లేఖనాల్లో ఈ యొక్క పదం ఎలా ఉపయోగించబడుతుందో ఒకసారి చూద్దాము. Okay, in Ephesians 1:18. ఎఫెసీ 1:18లో ఎఫెసీ 1:18 ఎఫెసీ 1:18 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఓకే. Okay, so he says the eyes of your 1271, your eyes of your deep mind. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీ యొక్క మనోనేత్రాలు అని తెలుగులో చెప్పబడింది. దాని డీప్ మైండ్ అనే 1271 నంబర్తో చెప్పబడిందట గ్రీక్లో. Okay, so here the deep mind has eyes. ఇక్కడ డీప్ మైండ్ యొక్క కనులు అంటే మనోనేత్రములు, మనస్సు యొక్క నేత్రాలు. This word mind that we're studying. మనం చదువుతున్న దేని గురించి ఏంటంటే మనసుని గురించి చదువుతున్నాము. It has eyes. దాని కన్నులు ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. And when they see, then we know the hope of our calling. చూడండి, వాటిని చూసిన తర్వాత మన యొక్క నిరీక్షణ యొక్క పిలుపు ఎట్టిదో తెలుసుకోవాలని వారు కోరుచున్నారు. So this mind needs to see. ఈ యొక్క మనస్సు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. And if
Ephesians 2:3. ఎఫెసీ 2:3 ఎఫెసీ 2:3 వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఓకే, So our flesh has desires. We know that. చూడండి, మన శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. But our deep mind also has desires. మన యొక్క లోతైన మనసుకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. And the world fulfills the desires of their flesh and mind. చూడండి, లోకం అనేది శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నది. So again, this mind has desire. ఈ యొక్క మనస్సుకు కొన్ని కోరికలు ఉన్నాయి. In Ephesians 4:18. ఎఫెసీ 4:18 చూసినట్లయితే ఎఫెసీ 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఓకే, So here this mind is darkened. చూడండి, ఆయన యొక్క మనస్సు అంధకారమైంది అని చెప్తున్నాడు. వారి యొక్క మనసు అంధకారమైందని చెప్తున్నాడు. So that's the same as Ephesians 1:18. Ephesians- That's I. ఎఫెసీ 1:18 ఏం చెప్పబడిందో అదే విధంగా ఉంది. But if our mind can't see, then we're blind. చూడండి, మన యొక్క మనస్సు చూడలేని పక్షంలో మనం గుడ్డివారం అవుతాం. Okay, then we have Hebrews 8:10. ఎబ్రీ 8:10 చూడండి. ఎబ్రీ 8:10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. So God's going to make a covenant in the New Testament. దేవుడు ఒక కొత్త నిబంధన అనే దాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. And He promises to put the laws in their mind. వారి యొక్క మనస్సులో ధర్మ విధులను ఉంచుతానని చెప్పన్నాడు. And that's this same mind we're studying. మనం చదువుతున్నట్టు అదే మనసు గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. And He'll write them in the hearts. అదే విధంగా వారి హృదయముల మీద కూడా వాటిని రాసిదను అంటున్నాడు. Now, it may not be significant to you now. ఇప్పుడు మీకు చూసినగా అది ఉండకపోవచ్చు. But this mind in each case is singular, it's not plural. చూడండి, ఈ యొక్క ప్రతి సందర్భంలో ఈ యొక్క మనసు అనేది ఏకవచనంగానే ఉన్నది, బహువచనం కాదు. When he talks about their hearts, that's plural. చూడండి, వారి యొక్క హృదయాన్ని గురించి ప్లూరల్లో మాట్లాడుతున్నాడు. సారీ, హృదయాలను బహువచనంలో చెప్పాడు, హృదయములు అని చెప్పాడు. So each man has a heart. ప్రతి మనుషునికి ఒక హృదయం ఉంటుంది. And God writes the laws in their hearts. దేవుడు ఆ యొక్క వారి హృదయాల్లో ఆ ఆజ్ఞలను రాస్తున్నాడు. But He also puts those same laws in the deep mind. చూడండి, ఆ యొక్క అదే ఆజ్ఞల్ని లోతైన మనసుతో రాస్తున్నాడు, మనసులో రాస్తున్నాడు. ఓకే, That's singular. అది ఏకవచనం అన్నమాట. Same in Hebrews 10:16. ఎబ్రీ 10:16 కూడా అదే విధంగా ఉంది. చదవండి. ఎలాగనగా ఈ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయముల నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఓకే, So now he reverses these. ఆయన రాస్తున్నాడు వీటిని అక్కడ. Instead of writing them in the hearts and putting them in the mind, he puts them in the instead of putting them in the mind and in the heart, he puts them in the heart and in the mind. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే రాయటానికి హృదయంలోను రాయటానికి బదులుగా ఇక్కడ పెట్టుచున్నానని చెప్తున్నాడు. But the words are identical. పదాలు మాత్రం చూసిన అర్థం ఒకదానికొకటి పోలికగా ఉన్నాయి. The word mind here is singular. ఇక్కడ చెప్పబడిన మనసు అనేది ఏకవచనము. The word heart is plural. హృదయములు అనేది బహువచనంలో చెప్పబడింది. 1 Peter 1, మొదటి పేతురు 1వ అధ్యాయం verse 13. మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనం చూడండి.
కాబట్టి మీ మనసు నడుము పట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఓకే, So when you gird up your loins, you're getting ready for a battle. చూడండి, మీరు నడుము కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. నడుము కట్టుకున్నారంటే మీరు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారని అర్థము. So for the battle, that involves our mind. చూడండి, మనం ఇతిహాసమైన యుద్ధాలకు సిద్ధపడేటప్పుడు అది మనసుకు సంబంధించినటువంటి ఒక కార్యమైనది. And when we read Romans 7, we'll understand that. రోమా 7వ అధ్యాయంలో మనం దాన్ని చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలం. Okay, then 2 Peter 3:1. కదా, 2 Peter 2 పేతురు 3:1. 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే చదవండి. 3:1. ఇలారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిస్తున్నాను. అంతే. So here he's stirring up the deep mind. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మీ యొక్క మనసులను రేపుస్తున్నాను అని చెప్తున్నాడు. Okay, and we'll see in Romans 7 what that is. చూడండి, రోమా 7వ అధ్యాయంలో అది ఏమైనదో మనం చదవగలము. Then 1 John 5:20. 1 యోహాను 5:20 చూసినట్లయితే 1 యోహాను 5:20. మనము దేవుని కుమారులైన యేసుక్రీస్తునందున వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. 1 యోహాను 5:20 కరెక్టే, అంతే కదా. మనం సత్యవంతుడైన వారిని ఎరిగిన వలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు వారమై సత్యవంతుని యందునము. ఓకే సార్, ఓకే. ఆయన నిజమైన దేవుడు. So he gives us this mind so we can know him. చూడండి, ఈ యొక్క మనసు ఆయన ఇచ్చినప్పుడు మనం ఆయన ఎరుగుతున్నాం. And again we'll see why in Romans 7. చూడండి, రోమా 7వ అధ్యాయంలో ఎందుకు అది అనేటువంటి విషయాన్ని మనం చదవగలం. Okay, now that's the deep mind. అది లోతైనటువంటి మనస్సు అనేది. Now we come to the manam itself. ఇప్పుడు మనస్సు అనేటువంటి దానికి వస్తున్నాం. And this is 35:63. ఇది 35:63 నంబరు. When we're talking about a deep mind, what is it? మనము ఒక లోతైన మనస్సు అనే దాని గురించి మాట్లాడేటప్పుడు అదేమై ఉన్నది? If we're talking about a well where you get water and it's a deep well, what is it? చూడండి, ఒక నీటిని గురించి, బావిలో నీటిని గురించి మనం మాట్లాడేటప్పుడు అది లోతైన బావిలో నుంచి నీరని చెప్పి అంటున్నాం. అదేమై ఉన్నది? And if we're talking about an ocean and it's a deep ocean, what is it? చూడండి, మనం సముద్రాన్ని గురించి మాట్లాడేటప్పుడు లోతైన సముద్రము అని అంటున్నాం. అదేమై ఉన్నది? So in the same way, a deep mind is a mind. అదే విధంగా లోతైన మనస్సు అనేది మనస్సు అయి ఉన్నది. Okay, so let's look at the mind here. ఇక్కడ మనస్సు అనేటువంటి దాన్ని చూద్దాం. Luke 24:45. లూకా 24:45 వచ్చింది చూడండి. లూకా 24:45 వచ్చింది. లూకా 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనసు తెరిచి. ఓకే. So Jesus opened their mind so they could understand the scripture. చూడండి, యేసు వారు లేఖనాలు గ్రహించుకున్నట్లుగా వారి మనసును తెరవడం జరిగింది. So again, this mind has eyesight. ఈ యొక్క మనస్సుకు ఒక దృష్టి అనేటువంటిది ఉన్నది అనేది మనం చూస్తున్నాం. And if we have eyesight, then we can understand. మనకి కనుదృష్టి ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోగలం. The Pharisees were blind. పరిసయ్యులు గుడ్డివారై ఉన్నారు. 2 Corinthians 4:3 and 4. 2 కొరింథీ 4:3-4 వచనాలు. 2 కొరింథీ 4:3-4 వచనాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనూ మరుగు చేయబడుతున్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచున్న సువార్త ప్రకాశము వారికి ప్రకాశముకు నిమిత్తము యుగ సంబంధి అయిన దేవత
విశ్వాసుల వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనము కలగజేసింది. ఓకే, So this is another form of the same word, అదే పదానికి మరొక రూపంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. but he blinds them. వారిని గుడ్డివారినిగా చేస్తున్నాడు ఆయన. So once they're blind, they're not able to see. చూడండి, వారు ఎప్పుడైతే గుడ్డివారిగా చేయబడతారో వారు చూడలేరు. So again, we're seeing this mind sees. చూడండి, మరలా ఈ యొక్క మనస్సు అనేది చూస్తున్నది. Okay, Ephesians 1:18. Sorry. Romans 7. Let's look at the book of Romans here. ఇప్పుడు రోమా పుస్తకాన్ని మనం గమనిద్దామండి. ఓకే, Verses 14 through 20. 14వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. 14 నుంచి 20. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను. నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఓకే, So this is not easy to see, but let's go slowly. చూడండి, ఇది చాలా కఠినమైనది కనుక అర్థం చేసుకోవడానికి కష్టం కనుక మనం ఏం చేద్దాం, కొంచెం నిదానంగా పోదాము ఈ అంశాలను. Okay, so here when he says the law is spiritual, which law is that talking about? ఇక్కడ చూడండి, మీరు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఉంది. ఏ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు, ఏ చట్టం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? The old covenant was in the flesh. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన శరీర సంబంధమైంది. The law of Moses was not spiritual. ఈ మోషే ధర్మశాస్త్రం అనేది ఆత్మ సంబంధమైనది కాదు. Now it had 2 or 3 spiritual commands in it. 2-3 ఒకల ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి దాంట్లో. But primarily it was physical. ప్రాథమికంగా అంటే మొత్తం మీద అది భూ సంబంధమైన చట్టం అది. So he must be talking about the new covenant. ఇక్కడ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని చెప్పినప్పుడు అది కొత్త నిబంధన గురించి మాట్లాడుతుంటూ ఉండాలి. So in verse 15, కదా, in verse 15, 15వ వచనంలో is Paul in control? పౌలు తన స్వాధీనంలో ఉన్నాడా? In verse 16, 16వ వచనంలో is Paul in control? పౌలు తన స్వాధీనంలో లేను అని చెప్తున్నాడు. He's not able to do what he wants to do. ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయడానికి ఆయన ఇష్టపడలేదు. And so he does what he doesn't want to do. చూడండి, ఆయన ఏం చేయకూడదని అనుకుంటున్నాడు దాన్ని చేయాల్సి వస్తుంది ఆయన. And why is that in verse 14? 14వ వచనం ప్రకారం అది ఎందుకు అలా జరుగుతున్నది? He's been sold under sin. ఆయన పాపమునకు అమ్మివేయబడి ఉన్నాడు. Is that true? అది వాస్తవమేనా? Like I say, this is not easy to understand, but we మరలా need to నేను believe what it చెప్పినట్లు says. గమనించాలా, అది అర్థం చేసుకోవడానికి చాలా సులభమైనటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. Okay, so verse 17, 17వ వచనంలో what's the conclusion? ముగింపు ఏంటి? Well, Paul's not in control. పౌలు తాను ఏం చేయాలనుకున్నాడు దాన్ని చేయలేని స్థితిలో కంట్రోల్లో లేకుండా ఉన్నాడు. But in verse 17 he says, sin is in control. పాపమే తనను స్వాధీనపరుచుకుని నడిపిస్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. So Paul says, I'm not doing it. పౌలు చెప్తున్నాడు, చేసేది నేను కాదు అంటున్నాడు. Is that true? అది వాస్తవమేనా? What does he say? ఆయన ఏం చెప్తున్నాడు? Okay, he repeats the same thing. అదే కార్యాన్ని మరలా చెప్తున్నాడు ఆయన.
So in verse 18, he makes a comment. 18వ వచనంలో ఒక కామెంట్ చేస్తున్నాడు, అంటే ఒక వాక్యం చెప్తున్నాడు. I know that in my flesh there's nothing good. చూడండి, నా యొక్క శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. So is he hating his body? ఆయన తన శరీరాన్ని ద్వేషిస్తున్నాడా? He's not hating it. ఆయన దాన్ని ద్వేషించట్లేదు. He's just realizing what it is. అది ఏమై ఉన్నది అనే దాన్ని గుర్తు చేస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. So why is there nothing good in his flesh? తన యొక్క శరీరమందు మంచిదేది ఎందుకు లేదు? He tells us again, మరలా చెప్తున్నాడు ఆయన, I can will to do good, but I can't do it. నేను మేలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. Then he repeats verse 15 again. మళ్ళా 15వ వచనంలో తిరిగి చెప్తున్నాడు. Verse 19. 19వ వచనము, The good I would, I don't do. నేను చేయగోరు మేలు చేయక The evil I don't want to do, I do. నేను చేయగోరని కీడుని చేస్తున్నాను అంటున్నాడు. Then he again repeats verse 17. మళ్ళా 17వ వచనంలో తిరిగి చెప్తున్నాడు, If I do what I don't want to do, it's not me. చూడండి, నేను ఏం కోరట్లేదో అది నేను చేయనది నేను కాదు అంటున్నాడు. Then what is it? అలాగైతే ఏం చేస్తున్నది? He says it's sin. పాపమే తనలో ఉండి చేస్తున్నది అంటున్నాడు. And it's dwelling in me. నాలో ఉండి నివాసం చేస్తున్నది. So then the conclusion in verse 21. 21వ వచనంలో ముగింపు, I want to do good, నేను మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను, but I can't do it. అయితే నేను చేయలేకపోతున్నాను. But evil is present with me. కీడు నాలో ఉన్నది అంటున్నాడు. So now he introduces his inner man. ఇప్పుడు ఆయన అంతరంగ పురుషుని గురించి పరిచయం చేస్తున్నాడు. And we'll see that this is the mind we're talking about. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మనసుని గురించి ఇది చెప్తున్నది. Let's read 22 to 25. 22 నుంచి 25 వచనాల వరకు చూడండి. 22 నుంచి 25 వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఓకే, 25 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఓకే, So verse 22. 22వ వచనము, he has an inward man. ఆయనకి అంతరంగ పురుషుడు ఉన్నది అని చెప్తున్నాడు. And with that inner man, he loves God's law. ఆ యొక్క అంతరంగ పురుషుని బట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. So that's his inside. అది లోపల. So verse 23, what about his outside? In verse 23, what about his outside? 23వ వచనంలో ఆయన యొక్క బాహ్య శరీరం ఏమై ఉన్నది? Let's read it again. 23వ వచనం మరొకసారి చదవండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోబర్చుకొనుచున్నది. So what about his outer man? ఆయన యొక్క బాహ్య పురుషుడు ఏమై ఉన్నది? He says there's a law. ఒక ధర్మశాస్త్రం ఉన్నట్టుగా చెప్తున్నాడు. That law is in my member on the outside. నా యొక్క అవయవములలో ఒక ధర్మశాస్త్రము వెలుపల భాగంలో ఉన్నది అని చెప్తున్నాడు. And the law fights against the law of my mind. నా యొక్క మనసులో ఉన్నట్టు ధర్మశాస్త్రంతో నా యొక్క అవయవాల్లో ఉన్నట్టు నియమం అనేది పోరాటం చేస్తున్నది అంటున్నాడు. So what's fighting here? ఇక్కడ ఏది పోరాటము? The members and the mind. మనస్సు మరియు అవయవాలు ఒకదానికొకటి పోరాటం చేస్తున్నాయి. What are the members? అవయవాలు అంటే ఏంటి? His body. తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. That's what he said in verse 18. 18వ వచనంలో ఆయన చెప్పేది అదే ఉన్నది. In my flesh there's no good. నా శరీరమందు మేలైంది ఏమీ లేదంటున్నాడు. So there's a law in my members. నా యొక్క అవయవముల్లో ఒక నియమము ఉన్నది అంటున్నాడు.
It's fighting my mind. నా యొక్క శరీరంతో పోరాటం చేస్తున్నది. Who's winning? ఎవరు గెలుస్తున్నారు? He says his members are bringing him into captivity. చూడండి, ఆయన యొక్క అవయవాలు అనేది మరి చెరపట్టుచున్నవి అని చెప్తున్నాడు. So who captures him in verse 23? 23వ వచనంలో ఎవరు ఆయన్ని చెరపట్టుచున్నారు? The law of sin. పాప నియమము. And where is this law of sin? ఈ యొక్క పాప నియమం అనేది ఎక్కడ ఉంటుంది? In his members. ఆయన యొక్క అవయవాల్లో ఉంటుంది. So he's got an outer man and an inner man. ఆయనకి అంతర్య పురుషుడు ఒకడున్నాడు, బాహ్య పురుషుడు ఒకడున్నాడు. And the inner man is the mind we've been studying. చూడండి, అంతరంగ పురుషుడు అనేది ఏమిటంటే మనం చదువుతున్నట్టు మనసే. And the outer man is his body. ఆ బాహ్య పురుషుడు అనేది ఆయనకు శరీర అవయవాలు. In verse 24, 24వ వచనంలో how does he see himself? తను తాను ఏ విధంగా ఆయన చూసుకోగలుగుతున్నాడు? Well, he's not in control. ఆయన తన స్వాధీనంలో లేను అని చెప్పి చూస్తున్నాడు. So he's got a body ఆయనకు ఒక శరీరం ఉన్నది, and he can't control it. ఆయన దాన్ని స్వాధీనపరచుకోలేని స్థితిలో ఉన్నాడు. So he calls it a body of death. మరణ శరీరము అని చెప్పి దాన్ని పిలుస్తున్నాడు ఆయన. So does he have any help? ఆయనకి ఏమైనా సహాయము అవసరమైనదా? ఆయనకి ఏమైనా సహాయం ఉన్నదా? He's looking for someone to deliver him from his body. తన శరీరంలో నుంచి విడిపించాలని చెప్పి ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. Does he want to leave the body or want to control the body? తన శరీరంలో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడా, లేకపోతే ఆ శరీరాన్ని స్వాధీనపరచాలని చెప్పి కోరుకుంటున్నాడా? So what's the solution then? అక్కడ పరిష్కార మార్గం ఏమిటి? Let's read verse 25. 25వ వచనం మరొకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఓకే. So is Jesus going to do it for him, or is he going to control his body through Jesus? చూడండి, యేసు తన కోసం చేయబోతున్నాడా, లేదా యేసు నందు తన శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి పౌలు ప్రయత్నం చేస్తున్నాడా? So what is his mind doing in verse 25? 25వ వచనంలో ఆయనకు మనసు ఏం చేస్తున్నది? He's very clear here. చాలా తేటగా చెప్తున్నాడు. His mind serves the law of God. ఆయనకు మనస్సు దేవుని యొక్క నియమానికి సేవ చేస్తున్నది. What does his body do? ఆయనకు శరీరం ఏం చేస్తున్నది? సర్వింగ్ సిన్. Is it true? వాస్తవమేనా చెప్పేది? ఎస్. He says with the flesh he's serving the law of sin. చూడండి, శరీర విషయంలో పాప నియమమునకు సేవ చేస్తున్నానని చెప్తున్నాడు. Now keep in mind he's been a Christian for some time now. చూడండి, ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన క్రైస్తవుడుగానే ఉన్నాడు, గమనించండి ఇక్కడ. But he's got a good mind. ఆయనకు ఒక మంచి మనసు ఉన్నది. And his mind is determined to follow the law of God. చూడండి, ఆయనకు మనసు అనేది దేవుని యొక్క నియమాన్ని సేవించాలి, వెంబడించాలని చెప్పి కోరుకుంటున్నది. So he identifies with his mind. తన యొక్క మనసుతో ఆయన సూచించుకుంటున్నాడు. His mind is not sinning, ఆయన యొక్క మనసు అనేది పాపం చేయట్లేదు, but his body does sin. అయితే ఆయన శరీరం ఏమో పాపం చేస్తున్నది. Now somebody says, I can't believe this because Paul was not a sinner. చూడండి, ఎవరో ఒకరు చెప్తున్నారు, నేను దీన్ని నమ్మను. ఎందుకు నమ్మను అంటే పౌలు పాపం చేయలేదు కదా, పాపి కాదు కదా అని అంటున్నారు. Well, the question is, are we going to believe scripture or reject it? ప్రశ్న ఏంటంటే, మనం లేఖనాల్లో చెప్పిందని నమ్మాలా, లేకపోతే మనుషులు చెప్పిందని నమ్మాలా? Have I added my thoughts in this? ఇక్కడ ఏమైనా నేను నా సొంత మాటలు పెట్టానా, Or have I pointed out what the scriptures say? లేదా లేఖనాల్లో ఏమున్నదో దాన్ని చూపించానా మీకు? Let's go over it again and see what the scriptures say. మళ్ళా అక్కడ పోయి లేఖనాలు ఏం చెప్తున్నాయో మళ్ళా చూద్దాం. The law he's talking about is spiritual in verse 14. 14వ వచనం ప్రకారం ఆయన మాట్లాడుతున్న ధర్మశాస్త్రం అనేది ఆత్మ సంబంధమైందంటే అక్కడ కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. But Paul is living in the flesh. పౌలేమో శరీరంలో నివసిస్తున్నాను అంటున్నాడు. And because he's in the flesh, he's sold under sin. చూడండి, శరీర విషయంలో ఆయన పాపమునకు అమ్మివేయబడి ఉన్నాను అంటున్నాడు. So verse 23, how is he sold under sin? చూడండి, 23వ వచనంలో ఆయన ఏ విధంగా పాపమునకు అమ్మివేయబడి ఉన్నాడు?
There's a law in his members. ఆ యొక్క అవయవములలో ఒక నియమము అనేది ఉన్నది. And those members are fighting against his mind. ఆయన యొక్క అవయవాలు తన మనసుతో పోరాటం చేస్తున్నాయని చెప్తున్నాడు. He's got a law of his mind. He's got a law of his members. There is a question. Okay? Here there is a niyamu means law. The brother asking from the Telugu word. What is it? Actually, there is a law in English. We have two words for the law. One is chattamu, another one is niyamu. What is the niyamu? Is asking. I don't know. You tell me. నియమం అంటే చట్టం. ఇంగ్లీష్లో చట్టం అని ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో లా అని చెప్పబడింది. తెలుగులో ఏమో నియమము చట్టము రెండు ఒకటే. ఓకే బ్రదర్. Which one is the law of Moses? మోషే ధర్మశాస్త్రం అనేది ఏమై ఉన్నది? చట్టం, లా. Which will tell you what? తెలుగు సేస్ ధర్మశాస్త్రము మీన్స్ ఇట్స్ ఏ law of Moses or the old law, that is ధర్మశాస్త్రం తెలుగు. But here Paul is using in Romans 7 many times using the నియమము. నియమం means the law. Okay, this law here is not talking about the law of Moses. ఇక్కడ నియమము అని మాట్లాడుతున్నాడు చూసారా బ్రదర్? ఇది మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడలేదు. Did the law of Moses put a law in Paul's members? చూడండి, మోషే ధర్మశాస్త్రం అనేది పౌలు యొక్క అవయవాల్లో ఒక చట్టం ఉంచిందా? That's the way God has created man. ఆ విధంగానే దేవుడు మనుషుని సృష్టించాడు. And he says there's a law of sin in verse 23. 23వ వచనం చూడండి, మీకు అర్థమైంది. పాప నియమము, లా ఆఫ్ సిన్ అని ఉంది. And where's that law? ఆ చట్టము లేదా ఆ నియమం ఎక్కడ ఉంది? He says that's the one in my members. అదే నా యొక్క మనసు, అది నా యొక్క అవయవంలో ఉన్నది అని చెప్తున్నాడు. So there's a law of the mind and a law of the members. ఇది చూడండి, ఇక్కడ మనసు నియమం అనేది ఒకటి ఉందండి. రెండోదేమో పాప నియమము అంటే అవయవాల్లో ఉన్నట్టు నియమం అనేది ఇంకోటి ఉన్నది. And which one is winning? ఏది గెలుస్తుంది ఇక్కడ? The law of the members is winning. చూడండి, శరీర అవయవాల్లో ఉన్నటువంటి నియమం అనేది గెలుస్తున్నది. Okay, let's come back on this scripture tomorrow. ప్రభు చిత్తమైతే ఇదే వచనాన్ని గురించి రేపు మనం మరలా చూద్దాము. In the meantime, we'll go a little overtime and look at James 3. దీనికి మధ్య సమయంలో యాకోబు 3వ అధ్యాయం నుంచి కొంచెం ఎక్కువసేపు మనం గమనిద్దాం. ఇప్పుడు James 3, 1-5. యాకోబు 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనం చదవండి ఎవరైనా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న శక్తి గలవాడగును. గుర్రమును మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినని ఓడల నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఓకే, So verse 2, రెండవ వచనము he talks about offending. మనం తప్పిపోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. So in this sense, we do something that's not right. చూడండి, దీని అర్థం ఏంటంటే మనం సరైన దాన్ని చేయట్లేదు అని అర్థం, తప్పిపోతున్నామంటే. Now in verse 2, if we do everything right, who is that man? చూడండి, మనం సమస్తాన్ని సరిగానే చేసామనుకో, రెండవ వచనం ప్రకారం ఏ మనుషులమై ఉన్నాం మనం? If all of our words are right, what is that man? మన మాటలన్నీ కూడా సరిగా ఉంటే ఆ మనుషుడు ఏమై ఉన్నాడు?
he says very clearly that's the perfect man. చాలా తేటగా చెప్తున్నాడు, సంపూర్ణ పురుషుడు అని చెప్తున్నాడు. Okay, in Scripture, the perfect man is the one who has that complete love. చూడండి, లేఖనాల ప్రకారం సంపూర్ణ పురుషుడు అని అంటే ఆ సంపూర్ణ ప్రేమను కలిగినటువంటి వాడు అని అర్థం. So this man is able to bridle the whole body. ఈ యొక్క మనుషుడు సర్వ శరీరాన్ని స్వాధీనమందించుకోగలవాడై ఉన్నాడు. Now, how does that work? అది ఏ విధంగా పనిచేస్తున్నది? Hebrews 3 gives 2 illustrations. ఎబ్రీ 3వ అధ్యాయంలో 3 ఉదాహరణలు చెప్తున్నది. Okay, how do we control a horse? మనం ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చాడు. మనం ఏ విధంగా ఒక గుర్రాన్ని స్వాధీనం పెట్టి తిప్పుకోగలుగుతున్నాము, And we know how that works. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు తెలుసు. With the horse's mouth, we control his whole body. చూడండి, గుర్రం యొక్క నోటి నుండే మనము సర్వ శరీరాన్ని తిప్పేస్తాం. Okay, then the illustration is a ship. మరొక ఉదాహరణ ఏంటంటే ఓడను గురించినటువంటి ఉదాహరణ ఇచ్చాడు. And what controls the whole body of the ship? మనం ఆ యొక్క ఓడ యొక్క భాగాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసినది ఏమైనది? The rudder. ఆ యొక్క చుక్కాని. Is that true? వాస్తవమేనా? ఎస్. So these two small things control the whole body. ఇవి రెండు కూడా అంటే నాలుకని కానీ ఇక చుక్కాని కానీ చాలా చిన్న కార్యాలు. ఇవి ఏం చేస్తున్నాయంటే శరీరం అంతా తిప్పేస్తున్నాయి. So what controls our body in verse 5? 5వ వచనంలో మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? The tongue. నాలుక. So if we offend in word, what do we do? మనం మాటల్లో తప్పామనుకోండి, మనం ఏం చేస్తున్నాము? We use the tongue. మనం నాలుకను ఉపయోగించి తప్పిపోతున్నాం అని అర్థం. And if our tongue does not offend in word, we can control the whole body. చూడండి, మన యొక్క నాలుక అనేది మాటల్లో తప్పిపోకుండా ఉంటే పూర్తి శరీరాన్ని స్వాధీనపరచుకోగలం. So what is the problem with the tongue in verse 6? 6వ వచనం ప్రకారం నాలుక యొక్క సమస్య ఏంటి? It's fire. అగ్ని. ఫైర్. ద టంగ్ ఈజ్ ఫైర్. ఆన్సర్. Right. ఎస్. ఓకే. So the tongue is evil. నాలుక అనేది దుర్మార్గమైన చెడ్డది. Where does it get its words from? ఆ యొక్క మాటలన్నీ ఎక్కడి నుంచి పొందుతుందో నాలుక? Let's look at Matthew 12, మత్తయి 12 చూడండి ఒకసారి. 34-35. 34-35 వచనాలు. 34-35 వచనాలు. సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఓకే. ఓకే బ్రదర్. The Pharisee had an evil heart. పరిసయ్యులకి ఒక చెడ్డ హృదయం ఉన్నది. And there's no way that his mouth could speak good things with an evil heart. చూడండి, ఒక దుర్మార్గమైన హృదయం ఉన్నప్పుడు మంచి మాటలు పలకడానికి మాత్రం కూడా అవకాశం లేదు. So when his words were right, it was a hypocrisy. చూడండి, ఆయనకి మాటలు సరిగా వస్తున్నాయి అని అన్నట్టయితే అది వేషధారణ అనమాట. హృదయంలో చెడ్డది ఉండి మంచి మాటలు మాట్లాడుతున్నట్టు వేషధారణ అని అర్థం. So where do our words come from in verse 34? 34వ వచనం ప్రకారం మన యొక్క మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. Out of the abundance of the heart, the mouth speaks. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుచున్నది. So if our mouth speaks good words, where does it come from? మన యొక్క నోరు మంచి మాటలు మాట్లాడుతుంది అని అనుకుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? It has to be a good heart. మంచి హృదయంలో నుంచి రావాలి. So why do we not have the right words all the time? మనకు ఎల్లప్పుడూ కూడా మంచి మాటలు ఎందుకు ఉండట్లేదు? There's evil in the heart. హృదయంలో దుర్మార్గత అనేది ఉన్నది. So what's the only way to stop speaking evil? దుర్మార్గాన్ని వెదకటానికి నుంచి ఆప్ చేయడానికి ఒకే ఒక మార్గం ఏంటి? To take the evil out of the heart. హృదయంలో ఉన్న చెడుతనాన్ని అంతా తీసిపడేయాలి. So there's the power of the heart. హృదయం యొక్క బలం అక్కడే ఉన్నది. So we've been looking at the power of the mind. మనం మనస్సు యొక్క బలాన్ని గురించి చూస్తున్నాము. And the mind is not able to control the body. మనసు అనేది శరీరాన్ని స్వాధీనపరచుకునే స్థితిలో లేదు. But the heart is. హృదయం చేయగలదు అది.
So the tongue controls the body, and the tongue gets its material from the heart. చూడండి, ఇప్పుడు నాలుక అనేది శరీరాన్ని స్వాధీనపరుచుతుంది. ఆ యొక్క హృదయంలో నుంచి తన యొక్క కార్యాలని నాలుక తీసుకుంటుంది. So what actually controls the body? వాస్తవంగా శరీరాన్ని స్వాధీనపరచగలిగేది ఏంటండి? So when Paul says, the good I would do, I don't, what's నేను not for మంచిది చేయాలని చూస్తున్నాను, అయినా కానీ చేయలేకపోతున్నానని పౌలు చెప్పాడు. his heart. అది హృదయానికి సంబంధించింది. And when he says, the evil I would not do, that I do, what's the problem? నేను కీడు చేయకూడదని అనుకుంటున్నాను, కానీ అదే చేస్తున్నాను. సమస్య ఏంటి? He still hasn't got all of his heart purified. చూడండి, ఆయన యొక్క హృదయం అనేది ఇంకా పూర్తిగా శుద్ధీకరించబడలేదని అర్థం. But Paul was growing his entire life. పౌలు తన యొక్క జీవితం మొత్తం ఎదుగుతూనే ఉన్నాడు. And at the end of his life, he said, I've finished the course. చూడండి, తన యొక్క జీవితం ముగింపులో ఒక మాట చెప్పాడు, నా యొక్క పోరాటాన్ని ముగించి తిని అన్నాడు. So his heart was formed in the image of Christ. ఆయన యొక్క హృదయం అనేది క్రీస్తు రూపంలో ఎదుగుతూ పోయింది. So then he can control his body. అప్పుడు ఆయన తన శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగి ఉన్నాడు. Okay, Lord willing, we'll continue on the mind, heart, and soul tomorrow. ప్రభు చిత్తమైతే మనసు, హృదయం, ఆత్మ అనేటువంటి విషయాల గురించి రేపు మనం చూద్దాము. Again, let's ask the Lord to understand these things. మరలా ఈ కార్యాలను అర్థం చేసుకోవటం కోసం ప్రభువుని కోరుకుందాము. ఓకే కదా సోదరులు, Let's pray. ప్రార్థన చేసుకున్నాం. సోదరు పుష్పరాజు గారు ప్రార్థన. సరే బ్రదర్ జాన్సన్ గారు, శ్రీనివాసరావు గారు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, పరలోకములో నివాసము చేయుచు ప్రేమ కనికరమ కలిగినటువంటి మా నీతిగల గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి ఆయన చేసినటువంటి కల్వరి త్యాగాన్ని బట్టి మిమ్మల్ని పొగుడుతున్నాము, కనపడుతున్నాము, స్థితిస్తున్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి చెన్నై నుండి హృదయము, ఆత్మ, మనసు అనే విషయాన్ని బోధించినటువంటి సోదరులు డెన్నిస్ జాన్సన్ గారిని, వారు చేస్తున్నటువంటి సేవలు, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. అలాగే తెలుగులోకి అనువాదం చేసినటువంటి సోదరు బ్రదర్ కేకే రావు గారు, మాట్లాడారు, వారి కుటుంబ సభ్యులందరినీ వారు చేస్తున్నటువంటి సేవను కూడా ఆస్వాదించండి. ఈ బైబిల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆస్వాదించండి. అలాగే హృదయము, మనసు అనే విషయాల్ని, మరి బైబిల్ ఉన్న అనేక అంశాలని ఇంకా నేర్చుకొని ఆ యొక్క సత్యాన్ని మేము ఇతర ప్రాంతాలకు విస్తరించి, మీ యొక్క రాజ్యం అనే సంఘం బలపడి విస్తరించి 30 గంటలుగాను 60 గంటలుగాను 100 గంటలుగాను ఫలించడానికి సాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీరు హెచ్చించబడుతూ మా కొరకై కల్వరి శిలువలో మరణించి తిరిగి 3వ దినం వేసి పరలోకంలోకి వెళ్ళి రానున్నటువంటి రాజును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులని వేడుకొనుచున్నాం తండ్రి. ఉన్నాడండి. ఉన్నాడు కదా. ఉన్నాడు కదా.